thumbnail చూసుడుతోని మీకు అర్థమైపోయింది అనుకోండి ఇవాళ టాపిక్ ఏంటిదో వీడియో బెస్ట్ యూట్యూబర్ ఇన్ తెలుగు కమ్యూనిటీ. అంటే ఇక్కడ బెస్ట్ అంటే ఎవరు గొప్ప అని కాదు, వాళ్ళ క్వాలిటీస్ మీకు తెలియదు. ఆ ఛానల్లో స్పెషల్ ఏంటిది అసలు దీని గురించి మీరు తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియో ముందు చెప్తానా, మీ ఫేవరెట్ యూట్యూబర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే కొందరు నేను లిస్ట్ చేసిన ఈ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం, ఇంకా కొందరు ఉండొచ్చు, వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. మరి ఇలా మెయిన్గా ఇలా యూట్యూబర్ల ఫొటోస్ నేను మెన్షన్ చేస్తలేను, ఎందుకంటే ఫీల్ అవుతాను కాబట్టి మీ ఫేవరెట్ యూట్యూబర్ లేకపోతే. అందుకే సినిమా హీరోస్ ఫొటోస్ పెడతానా, ఇలా ఏ హీరోస్ ఫొటోస్ అయితే వస్తాయో దానిలో ఒక హీరో గురించి లాస్ట్లో ఒక స్పెషల్ కార్డు చెప్తా. లాస్ట్ వరకు ఉండండి ఈ వీడియోలో, అప్పుడే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఫస్ట్ ఛానల్ తైవి ఛానల్. ఈ ఛానల్ గురించి మీకు అందరికీ తెలుసుకుంటా. వీళ్ళు ఈ ఛానల్లో స్పెషల్ కాన్సెప్ట్స్ కానీ కొత్త ఐడియాలు కానీ ట్రై చేస్తాడు. ఈ బెస్ట్ ఇలా బెస్ట్ ఏంటంటే FDFS అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో. మన డయట్ ఫ్యాన్స్ గురించి మనం ఫస్ట్ డేకి పడే కష్టాలు, టికెట్ కోసమైనా సినిమా చూడడానికైనా ఇస్తుంటుంది. ఒక డయట్ ఫ్యాన్ వాళ్ళ స్టోరీ ఎట్లా తీసుకున్న టికెట్స్, అట్లా గొడవ ఎట్లా ఆడే ఎట్లా అయింది ఎంజాయ్మెంట్, దాని ఒక వీడియో లెక్క మనకు ఒక స్టోరీ లెక్క అప్లోడ్ అవుతాడు. ఇది ఒక బెస్ట్ పార్ట్, ఎందుకంటే మనం కూడా డిస్కస్ చేస్తాం మన ఇష్టమైన హీరోది, అరే ఇట్లా చేసినా మామూలు అట్లా చేసినా అని. అందుకు వీళ్ళు ఒక బెస్ట్ పాలసీ దీనిలో ఈ సినిమా ఈ ఛానల్లో. ఒక హీరోకి కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ వస్తే వాళ్ళు మాత్రం ఈ ఛానల్లో మాత్రం డెడికేటెడ్ వీడియో అవుతారు. అంటే ఒక హీరో ఉన్నాడు, ఆ హీరోకి 4-5 ఫ్లాప్స్ వచ్చినాయి వరుసగా, అది తప్పేడా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అసలు ఏం మార్చుకోవాలి, అలా ఫ్యాన్స్ కోసం లేకపోతే జనరల్ ఆడియన్స్ కోసమైనా ఒక డెడికేటెడ్ వీడియో అవుతాడు ఈ ఛానల్లో. ఎందుకంటే ఇది అందరు చేయరు, చేసినా కానీ షార్ట్స్ వెళ్ళను ఏదో 1-2 minutes, కానీ ఒక డెడికేటెడ్ వీడియో మాత్రం ఈ ఛానల్లో కంపల్సరీ చేస్తారు. కొన్ని ఛానళ్ళల్లో కొన్ని చిన్న సినిమాల గురించి, మన పాటల గురించి మనకు తెలియదు, ఎందుకంటే అన్నీ కవర్ చేయాలంటే వాళ్ళ కాదు. కానీ ఈ ఛానల్లో అది కూడా కవర్ అవుతుంది. సండే రోజు ఎస్పెషల్లీ సండే సినిమా కబూల్ అని ఒక వీడియో అప్లోడ్ చేస్తారు సండే రోజు. అక్కడ మాత్రం మీరు అన్నీ తెలుసుకోవాలి, చిన్న సినిమాలు అయినా పెద్ద సినిమాలు అయినా, పాటలు, సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్ ఏదైనా మీకు అప్డేట్ కావాలంటే ఈ ఛానల్ మీరు ఫాలో కావచ్చు. ఎందుకంటే మీకు ప్రతి ఒక్క సినిమా గురించి తెలవాలంటే ఈ ఛానల్ బెస్ట్ నా ఒపీనియన్లా. సపోజ్ ఒక సినిమా 1000 కోట్లన్న 500 కోట్లని కొట్టచ్చు, కానీ ఆ మెగా ప్రమోషన్స్ చేయట్లేదు. అప్పుడు ఒక డెడికేటెడ్ వీడియో అవుతాడు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కలికి అప్పుడు సినిమా ట్రైలర్స్ మంచిగా ఉన్నాయి కానీ ప్రమోషన్ చేస్తలేదు మేకర్స్. అప్పుడు ఈ ఛానల్లో డెడికేటెడ్ వీడియో వచ్చింది కలికి గురించి, ప్రమోషన్ ఎందుకు ఎత్తలేదు మేకర్స్, అసలు దేనివల్ల అసలు పొటెన్షియల్ లూజ్ అవుతుంది, ఇంత మంచి సినిమాకి 1000 కోట్లు దాటాలని. ఇట్లా ఒక వీడియో డెడికేటెడ్ ఇస్తారు. ఎందుకంటే ఇది అందరూ చేయరు, జస్ట్ ఏదో ఒక్కసారి చెప్తారు ప్రమోషన్ చేస్తలేదు, అసలు వేస్ట్ చేస్తారని. కానీ దీనిలో ఈ డెడికేటెడ్ వీడియో మాత్రం చేస్తారు కంపల్సరీ. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, నేను ఇది చెప్పేది ఓన్లీ వాళ్ళ క్వాలిటీ గురించే, కానీ ఓరి గొప్ప అని కాదు, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఛానల్ మహిదార్ వైబ్స్. ఈ ఛానల్ గురించి ఇంకా తెలిసింది, ఇంకా పాపులర్ ఛానలే. దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాక్సిమం రివ్యూస్ 4-5 minutes ఉంటాయి, కానీ ఈ ఛానల్ 8-9 minutes ఉంటాయి. ఎందుకంటే డ్యూ టు యాడ్ ప్రమోషన్స్ ఒక్కసారి. ఇంకా దీనిలో బెస్ట్ క్వాలిటీ ఏంటిదంటే ఆల్మోస్ట్ మొత్తం తెలుగే మాట్లాడతారు, ఇంగ్లీష్ వర్డ్స్ అప్పుడప్పుడు యూజ్ చేస్తారు. ఇది ఎందుకు చెప్తానా అంటే ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి. ఇది నేను ఒక తైవి ఛానల్ చూసినప్పుడు ఒక కామెడీ చూసిన, ఒక సబ్స్క్రైబర్ చేసినాం కదా, కొత్త సబ్స్క్రైబర్ కావచ్చు, ఏమన్నాడంటే బ్రో ఇది తెలుగు ఛానల్ అయ్యి నువ్వేంటిది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు అని. అందుకే నాకు అది ఫన్నీ అనిపించింది. అందుకే ఇంగ్లీష్లో మాట్లాడడం తప్పు కాదు, ఎందుకంటే నాకు నచ్చుతుంది, నేను ఇంకా చూస్తా. అంటే ఎవరిష్టం వాళ్ళది, కానీ మనం ఇంకా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్రో ఇట్లా చేస్తాను కానీ మొత్తం డెడికేటెడ్ వీడియో తెలుగు అనేది కాబట్టి మొత్తం ఆల్మోస్ట్ తెలుగు యూజ్ చేస్తాను కానీ మనం అప్రిషియేట్ చేయాల్సింది దీనివల్ల. ఈ ఛానల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చెప్తాడు, ఈ సినిమా ఆ సినిమా ఇంత కొట్టింది, ఈ సినిమా ఇంత కొట్టిందా, కానీ పర్టికులర్ సినిమాస్ మాత్రం అన్ని సినిమాల గురించి చెప్పాడు. ఇలాంటిది ఒక మంచి, ఇలాంటి అట్లా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందరు చెప్పాలి, కొందరు చెప్తారు. ఆ కొందరులా ఈ ఛానల్లో కూడా చెప్తారు డెడికేటెడ్ వీడియో, కానీ కొన్ని సినిమాస్ మాత్రం, అన్ని సినిమాలు మాత్రం చెప్పాడు. ఈ ఛానల్లో నచ్చే స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఏమైనా ఇష్యూస్ జరుగుతాయి అమ్మాయి పైన, లేకపోతే ఏదైనా మనుషులు చనిపోతే ఆ డెడికేటెడ్ వీడియో అవుతాడు. ఎందుకంటే ఇస్తుంటే అందరూ ఏళ్ళు ఇస్తుంటే డెడికేటెడ్ వీడియో ఏదో వైరల్ అయితేనే అవుతుంది, కానీ ఇక్కడ కొన్ని మాకు చిన్న తెలియకపోయినవి కూడా చెప్తాడు. నాకు ఇంకా గుర్తున్నది, ఒక వీడియో చూసిన పోయిన సంవత్సరం అనుకుంటా, అప్పుడు ఒక అమ్మాయి చచ్చిపోయింది ఇక్కడ విజయవాడలో ఏదో టాప్ మోస్ట్ కాలేజ్ హాస్టల్ అనేది చచ్చిపోయింది. అయితే వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ ఈ సూసైడ్, ఆ అమ్మాయి మెంటల్ అని అన్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు సెక్షువల్ హరాస్మెంట్ చేసిన అమ్మాయి పైన. అంటే ఇసుంటి మనకు చిన్న తెలివై కాబట్టి ఈ ఛానల్ ఇవి కూడా తెలుసుకోవచ్చు. మీకు ఒక సోషల్ ఇష్యూస్ గురించి కావాలంటే ఈ ఛానల్ ఫాలో అవ్వాలి, మీకు ఇంకా తెలుస్తాయి ఇటువంటి ఇష్యూస్ గురించి. ఆ ఛానల్ మూవీ మ్యాటర్స్. ఈ ఛానల్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని పెద్ద సినిమాలు అప్పుడు 1/2 hour 1 hour రివ్యూ లేట్ అవుతుంది. దీనికి ఒక కారణం ఉండేది. ఎప్పుడంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కలికి సినిమా. నేను కలికి సినిమా చూసి వచ్చేవారికి, ఇంటికి వచ్చేవారికి 11 అయింది. అప్పుడు ఈ సినిమాలో రివ్యూ వచ్చింది ఈ ఛానల్లో మూవీ మ్యాటర్స్లో. అప్పుడు మీరు అనుకోవచ్చు ఎందుకు బ్రో 1/2 hour లేట్ అయింది కదా, 1 hour లేట్ అయింది అంటే, ఎందుకంటే ఫ్యాన్స్ షోకి పోతే బీజేం అర్థం కావచ్చు, ఎందుకంటే లొల్లి ఉంటుంది కాబట్టి. ఎందుకు బీజేం అర్థం కాకపోతే ఏంటి బ్రో రివ్యూ చెప్తా వ్యూస్ వస్తాయి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటిదంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఆ ఇష్టం చూడాలి మీరు అసలు ఆ సినిమా గురించి. అంటే ఒక సినిమా పర్టికులర్గా మొత్తం అర్థం కావాలి, అప్పుడైతే రివ్యూ సాటిస్ఫాక్షన్ చెప్పచ్చు అని
నాకు అనిపిస్తుంది. మీరు ఇంకా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక డెడికేటెడ్ అంత ఇష్టం ఉంటేనే చేస్తాడు కాబట్టి దీనికి అప్రిషియేట్ చేయాల్సింది మనం తప్పనిసరిగా. సపోజ్ ఒక సినిమాకి సిమిలారిటీస్ ఉన్నాయి ఇంకో సినిమాతో, ఒకవేళ నచ్చలేదంటే డెఫినెట్గా నచ్చలేదని చెప్తాడు. అది ఎంత పెద్ద హీరో సినిమా అయినా మంచిదే. అందరికీ ఆ గట్స్ ఉండేవి. కానీ ఈ ఛానల్ మీరు చూసినట్లయితే ఒకళ్ళు నచ్చలేదంటే సీదా నచ్చలేదని చెప్తాడు, ఆ సినిమా ఓన్లీ వర్స్ట్ ఉన్నదని. ఈ ఛానల్లో స్పెషాలిటీ ఏంటిదంటే ఆడియన్స్కు ఈ ఛానల్కి బాండ్ ఉంటుంది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన, అంటే కలికి సినిమా అప్పుడు రివ్యూ వచ్చినప్పుడు ఒక కామెంట్ చేశాను నేను. ఏంటంటే అన్న నువ్వు ఎక్కడ సినిమా మంచిగా లేదని భయపడతానే, నువ్వు సినిమా మంచిగా ఉన్నదంటే ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకొని ఆరామ్సే నేను సినిమా చూడొచ్చు. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఆ బాండ్ ఎంత ఉన్నదో, ఎంత నమ్మకం ఉన్నదో రివ్యూ పైన. అంటే ఇటువంటి ఒక బాండ్ ఉండు చాలా కష్టం. అందరు యూట్యూబర్లకు ఉండదు, ఇది కొందరికి. వాళ్ళకి తెలుసు ఒకవేళ సినిమా యావరేజ్ అన్నా కానీ అది హిట్ అవుతుంది పక్కా చూడొచ్చు ఆరామ్సే. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తాడు నోటి నుంచి ఎప్పుడు ఏ సినిమా మంచిగా ఉన్నదని చెప్తా అని. అంటే అర్థం చేసుకోవాలి ఆల్మోస్ట్ 50% వర్స్ట్ అంటే రివ్యూలు అంటే సినిమా మంచిగా ఉండదని అత్తదేమో నోటి నుంచి అని భయపడతారు వాళ్ళు. అంటే మీరు అర్థం చేసుకోవాలి అది ఎంత బాగుంటుంది, వాళ్ళకి ఎంత క్లియర్గా తెలుసు ఈ ఛానల్ గురించి. ఈ ఛానల్ మీరు ఫాలో అయినట్లయితే మీకు ఒకటి అబ్జర్వ్ అవుతుంది, ఒకవేళ యావరేజ్ మంచిగా ఉండదంటే సినిమా, ఆ సినిమా మీరు చూస్తే మీకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఒకవేళ మంచిగా లేదు సినిమా అంటే మీరు అది చూసినా నచ్చదు. ఒకవేళ మీకు ఆ జోనర్ నచ్చితే మీకు నచ్చచ్చు ఒకవేళ ఆ సినిమా. కానీ దీనిలో అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క మూవీ అంటే ఓటీటీల ప్లాట్ఫామ్లో రిలీజ్ అయినా వెబ్ సిరీస్ అయినా మూవీ అయినా ఆ రోజే చూసి అది వెంటనే సాయంత్రం వరకైనా మధ్యాహ్నం వరకైనా రివ్యూ చెప్తాడు. ఎందుకంటే ఇది అందరితో కాదు, కానీ ఈ ఛానల్లో ఉన్న బెస్ట్ పాలసీ ఇదే. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఛానల్లో ఇవి 3 ఛానల్స్ గురించి మెయిన్ అబ్జర్వ్ చేసిన క్వాలిటీస్. ఎందుకంటే నేను 2 years కన్నా ఎక్కువ నుంచి ఫాలో అవుతాను కాబట్టి ఈ ఛానల్ నేను దీంట్లో అబ్జర్వ్ చేసిన ఇలా క్వాలిటీస్ ముందే చెప్తాను. దీంట్లో ఎవరు గొప్ప అని కాదు, వాళ్ళ క్వాలిటీస్ మీకు తెలవాలి. అసలు ఛానల్లో మెయిన్ ఏంటిది ఇలా క్వాలిటీస్ ఇవి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అందరం సినిమాల హీరోల గురించి తెలుసుకుంటాం, మూవీస్ గురించి తెలుసుకుంటాం, కాస్త ఈ చెప్పే వాళ్ళ గురించి మనం కూడా తెలుసుకోవాలి కదా. ఆ ఛానల్ అసలు క్వాలిటీస్ ఏమున్నాయి, అసలు అది ఎందుకు మంచిగా ఉన్నది యూట్యూబ్ ఛానల్ అని. ఇట్లా ఇంకా కవర్ అయిన ఎన్నో ఉండొచ్చు 2-3 ఛానళ్ళు. ఇంకా అవి తర్వాత కవర్ చేద్దాం మనం నెక్స్ట్ వీడియోలల్లో. లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి బోనస్ పాయింట్ అని చెప్పాను కదా. దీంట్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తారో వారికి ఒక బోనస్ ఏంటిదంటే ప్రభాస్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో. అంటే ప్రభాస్ వింటేజ్ డార్లింగ్ లుక్లో కనబడతాడు వచ్చే సినిమాలు అన్న ఇది పాసిబుల్ అవుతుందో లేదా అని ఒక డెడికేటెడ్ వీడియో ఇచ్చిన, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన చూడండి. మీ ప్రభాస్ ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ నచ్చుతుంది బాగా ఈ వీడియో. మన నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం, మరొక వీడియోతో అంటే బేటీ మూవీ రివ్యూతో కలుసుకుందాం. మరి సైనింగ్ ఆఫ్.